హే ఎవ్రీవన్! మనం ఇప్పటిదాకా భూమి మీద పక్షులుంటాయి అని మాత్రమే తెలుసుకున్నాం. కానీ ఈ వీడియోలో మనం భూమి మీద ఎన్ని రకాల పక్షులున్నాయనే దాని గురించి మాట్లాడుకుందాం. వాట్? ఏం మాట్లాడుతున్నాడు వీడు అనుకుంటున్నారా? ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఇప్పటిదాకా మనం వేరియబుల్ అనేది డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక నేమ్డ్ లొకేషన్ అని చెప్పుకున్నాం. కానీ అసలు వేరియబుల్‌లో ఎన్ని రకాల డేటాని స్టోర్ చేసుకోవచ్చు అన్న దాని గురించి మాట్లాడుకోలే. సో, ఏ విధంగా అయితే మనకి భూమి మీద రకరకాల పక్షులున్నాయో లైక్ సీతాకోకచిలుక, పావురం, పిచ్చుక, కాకి ఇలా రకరకాల పక్షులున్నాయి కదా! అదే విధంగా మనకి జావా స్క్రిప్ట్‌లో కొన్ని రకాలైన డేటా ఉందండి. ఓకే. వాటినే మనం డేటా టైప్స్ అంటాం. ఓకేనా? సో, ఈ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఒక వేరియబుల్‌లో ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతున్నామని. ఓకేనా? పదండి లేటెందుకు వీడియోలోకెళ్ళిపోదాం. మనకి జావా స్క్రిప్ట్‌లో 8 డేటా టైప్స్ ఉన్నాయండి. వాటిని 2 రకాలుగా విభజించారు. ప్రిమిటివ్స్ అండ్ నాన్ ప్రిమిటివ్స్. సో, ఈ 8 డేటా టైప్స్‌లో 7ని మనం ప్రిమిటివ్ టైప్స్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ ఒకే ఒక్క దాన్ని మనం నాన్ ప్రిమిటివ్ టైప్ కింద కన్సిడర్ చేస్తాం. సో, నెక్స్ట్ మనం ఈ డేటా టైప్స్‌లో ఒక్కొక్క డేటా టైప్ గురించి తెలుసుకుందాం. అండ్ అదే విధంగా వీటిని ప్రిమిటివ్స్ అని ఎందుకు కేటగరైజ్ చేశారు? ఈ ఒక్కదానిని నాన్ ప్రిమిటివ్ అని ఎందుకు కేటగరైజ్ చేశారు అన్న గురించి చెప్పుకుందాం. ఓకేనా? లెట్స్ గో. సో, ఫస్ట్ మనం నంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. నంబర్ టైప్‌తో మనం ఇంటిజర్స్ ఇంకా ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్‌ని రిప్రజెంట్ చేస్తామండి. ఓకే. సో, ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అంటే డెసిమల్ పార్ట్ వచ్చే నంబర్స్ అండి. లైక్ 9.18, 3.14, 25.6. సో, ఇలాగా ఒక డెసిమల్ వచ్చి దాంతో నంబర్స్ వస్తాయి కదా! ఇలాంటి టైప్ ఆఫ్ నంబర్స్‌ని మనం ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అంటాం. అండ్ ఇలాగ డెసిమల్ పార్ట్ లేకుండా జస్ట్ ప్లెయిన్‌గా ఉండే నంబర్స్ లైక్ 2 అనో, 3 అనో, 25 అనో ఇలా ఉండే నంబర్స్‌ని మనం ఇంటిజర్స్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఈ నంబర్స్‌తో మనం మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్స్ రాయొచ్చు కదా! సో, మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్స్ రాయడానికి మనకి అడిషన్ చేయాలంటే ప్లస్ అనే సింబల్ ఉంది. సబ్‌స్ట్రాక్షన్ చేయాలంటే మైనస్, డివిజన్ చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్, డివిజన్ చేసాక మీరు రిమైండర్ ఏంటో చూడాలంటే పర్సెంటేజ్, మల్టిప్లికేషన్ చేయాలంటే స్టార్, పవర్ కనుక్కోవాలంటే డబుల్ స్టార్ ఇలాంటి ఆపరేటర్స్ ఉన్నాయండి. సో, వీటిని యూజ్ చేసుకొని మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే నంబర్ టైప్‌లో మనకి జస్ట్ ఇంటిజర్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్సే కాకుండా ఇంకొన్ని స్పెషల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ అండ్ ఎన్ఏఎన్. ఓకే. ఎన్ఏఎన్ అంటే నాట్ ఏ నంబర్ అని అర్థం అండి. ఓకే. ఓకే. సో, ఫస్ట్ ఇన్ఫినిటీ. సో, ఇన్ఫినిటీ అనేది ఎలా వస్తుందంటే చూపిస్తాను చూడండి. సో, మనం ఏ నంబర్‌నైనా 0తో డివైడ్ చేస్తే మనకి ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేను 1ని 0తో డివైడ్ చేస్తాను. ఇప్పుడు సేవ్ చేసిన వెంటనే నాకిక్కడ ఇన్ఫినిటీ అని ప్రింట్ అయింది. సో, జనరల్‌గా అయితే మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఇన్ఫినిటీ అనేది ఒక కోడింగ్ ఎర్రర్ అండి. కానీ జావా స్క్రిప్ట్‌లో అలా కాదు. జావా స్క్రిప్ట్‌లో మనకి ఇన్ఫినిటీ అనేది ఒక ఫైనైట్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తారు. ఫైనైట్ వాల్యూ అని కాదు. అదొక స్పెషల్ టైప్ ఆఫ్ నంబర్ అనమాట ఇన్ఫినిటీ అనేది. ఓకే. సో, మైనస్ ఇన్ఫినిటీ అనేది నెగెటివ్ వే ఆఫ్ ఇన్ఫినిటీ. లెట్స్ సపోజ్ ఇక్కడ నేను మైనస్ పెట్టి సేవ్ చేశాననుకోండి మైనస్ ఇన్ఫినిటీ అని ప్రింట్ అవుతుంది. ఓకే. సో, ఎన్ఏఎన్ అనేది మనకి మనం రాసిన మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్‌లో ఏదైనా రాంగ్ ఉంటే ఎన్ఏఎన్ వస్తుందండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్సోల్.లాగ్‌లో 1 టైమ్స్ 2 ఇప్పుడేంటి 1 టైమ్స్ 2 కాలిక్యులేట్ చేయడానికి మ్యాథమెటికల్ నంబర్ 1 యూజ్ చేయకుండా స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ 1 యూజ్ చేశాను. స్ట్రింగ్స్ అంటే ఏంటో చూద్దాము. బట్ ఇలా మనకి వర్డ్స్‌తో రాసే వాటి స్ట్రింగ్స్ అంటామని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికైతే. సో, ఇప్పుడు నేను సేవ్ చేశాననుకోండి. నాకిక్కడ ఎన్ఏఎన్ వచ్చింది. ఓకే. సో, మీరిక్కడ నంబర్ యూజ్ చేయకుండా వేరే డేటా టైప్ ఏదో యూజ్ చేశారు కాబట్టి మనకి నాట్ ఏ నంబర్ అని ప్రింట్ అయింది. ఓకే. అండ్ ఇంకో విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి ఏదైనా ఎక్స్‌ప్రెషన్‌లో నాట్ ఏ నంబర్ అని వచ్చిందనుకోండి. ఆ నాట్ ఏ నంబర్ అనేది త్రూఅవుట్ ద ఎక్స్‌ప్రెషన్ కంటిన్యూ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం 1 స్టార్ 2 ఓకే.
ప్లస్ 200 మైనస్ 100. సో, ఇలా ఎక్స్‌ప్రెషన్ రాశాను. సో, ఇప్పుడు సేవ్ చేసినాక నాకు మళ్ళీ నాట్ ఏ నంబర్ అనేది వచ్చింది. దానికి కారణం ఏంటి? ఇక్కడ మనం 1/2 చేసినప్పుడు ఇక్కడ నాట్ ఏ నంబర్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఆ నాట్ ఏ నంబర్ మీద మళ్ళీ ఒక 200 యాడ్ చేస్తాం. సో, ఆ ఎక్స్‌ప్రెషన్ కూడా మళ్ళీ మనకి నాట్ ఏ నంబర్ వస్తుంది. సో, ఆ విధంగా ఒక్కసారి మీకు ఒక ఎక్స్‌ప్రెషన్‌లో నాట్ ఏ నంబర్ అని వచ్చిందంటే ఆ నాట్ ఏ నంబర్ త్రూఅవుట్ ద ఎక్స్‌ప్రెషన్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి అండ్ అట్ ద ఎండ్ లాస్ట్ ఇన్‌పుట్ మీకు నాట్ ఏ నంబర్ అనే వస్తుంది. సో, మనకి స్పెషల్ వాల్యూస్ వల్ల జావా స్క్రిప్ట్‌లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి సేఫ్ అండి. ఓకే. సో, ఇందాక చెప్పాను కదా నేను జనరల్‌గా వేరే కోడింగ్ లాంగ్వేజెస్‌లో 1/0 అనే సిట్యుయేషన్ వచ్చినప్పుడు కోడ్ ఎర్రర్ అయిపోతుందని. మనకి జావా స్క్రిప్ట్‌లో అలా జరగదు. ఎందుకంటే మనకి లైక్ ఒక పర్టిక్యులర్ ఇన్ఫినిట్ ఒక వాల్యూ ఉంది కాబట్టి. ఓకేనా? హ్మ్. సో, నంబర్స్ గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. అది నంబర్స్ గురించి ఒక సెపరేట్ వీడియో డెడికేట్ చేస్తాను. సో, ఆ వీడియోలో మనం నంబర్స్ గురించి ఇంకా కొన్ని తెలుసుకుందాము. ఈ వీడియోలో జస్ట్ ఎవ్రీ డేటా టైప్ గురించి మనం బేసిక్ లెవెల్‌లో చూద్దాం. బేసిక్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకుందాం ఏంటని. ఓకేనా? సో, నెక్స్ట్ మనం బిగ్ ఇంటిజర్స్ అంటే ఏంటో చూద్దాం. బిగ్ ఇంట్ గురించి చూసే ముందు ఒక చిన్న విషయం అండి. ఇందాక నేను చెప్పాను కదా! ఒక్కసారి ఎక్స్‌ప్రెషన్‌లో నాట్ ఏ నంబర్ వచ్చిందంటే ఫైనల్ అవుట్‌పుట్ కూడా నాట్ ఏ నంబర్ వస్తుందని. దానికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉందండి. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే సపోజ్ ఇఫ్ మీరు నాట్ ఏ నంబర్ పవర్ 0 చేశారనుకోండి. ఓకే. మనకి 1 అనేదైతే వస్తుంది. ఓకే. సో, 1 రావడానికి కారణం ఏంటంటే ఎనీథింగ్ పవర్ 0 ఈస్ 1 కదా! ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ నంబర్ అండ్ ఇఫ్ టేకింగ్ ఏ పవర్ ఆఫ్ 0 దెన్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ 1. ఓకే. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. హ్మ్. నెక్స్ట్ ఇప్పుడు బిగిన్. ఓకే. సో, మనం జనరల్‌గా నంబర్ టైప్ యూజ్ చేసి ఒక స్పెసిఫిక్ రేంజ్ వరకు మాత్రమే ఇంటిజర్స్‌ని డిఫైన్ చేయగలుగుతామండి. ఓకే. సో, ఆ రేంజ్ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ 2 - 1 ఓకే. సో, ప్లస్ ఆర్ మైనస్ 2 - 1 రేంజ్‌లో ఉండే ఇంటిజర్స్‌ని మాత్రమే మనం నంబర్ టైప్ ద్వారా రిప్రజెంట్ చేయగలుగుతామండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, 2/53 వాల్యూ మనకి ఆహ్, ప్రింట్ అయింది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇలాని డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఇలాని మీరు ఒక లైన్‌ని డూప్లికేట్ చేయాలి అనుకునేటట్టయితే విండోస్‌లో అయితే షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో ప్రెస్ చేయండి. మ్యాక్‌లో అయితే షిఫ్ట్ ఆప్షన్ డౌన్ యారో. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఈ 2/53 రేంజ్ దాటిన తర్వాత వచ్చే ఆడ్ నంబర్స్ అన్నిటికి ఒక ప్రిసిషన్ ఎర్రర్ అనేది ఇంట్రొడ్యూస్ అవుతుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2/53 వాల్యూ 992 అని వచ్చింది. ఇదొక ఈవెన్ నంబర్. సో, ఇప్పుడు నేను దీని తర్వాత నెక్స్ట్ ఒక ఆడ్ నంబర్ రావాలంటే లెట్స్ సపోజ్ నెక్స్ట్ ఆడ్ నంబర్ 3 కదా! 993. సో, +1 చేస్తానిక్కడ. సేవ్ చేశాననుకోండి. నాకు మళ్ళీ 2 వచ్చింది. ఓకేనా? సో, ఇదే ప్రిసిషన్ ఎర్రర్ అనమాట. సో, మనకు 3 అని రావాల్సిన చోట 2 అని వచ్చింది. అదే ప్రిసిషన్ ఎర్రర్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకో ఆడ్ నంబర్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో ఆడ్ నంబర్ 5 వస్తుంది. సో, +3 చేస్తాను. +3 చేస్తే నాకు ఒక 995 రావాల్సింది 996 వచ్చింది. ఓకేనా? సో, ఈ విధంగా ఎప్పుడైతే 2/53 రేంజ్ దాటుతామో, ఈ దాటిన తర్వాత వచ్చే ప్రతి ఆడ్ నంబర్‌కి ఒక ప్రిసిషన్ ఎర్రర్ అనేది ఇంట్రొడ్యూస్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7 టైప్ చేశాను. నాకు చూసారా 999 రావాల్సింది 1000 వచ్చిందిక్కడ. సో, ఇలాంటి హై ఇంటిజర్స్‌ని స్టోర్ చేసుకోవడానికి మనం బిగ్ ఇంట్ అనే డేటా టైప్‌ని వాడతామండి. ఓకే. సో, మీరు ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసిన నంబర్ బిగ్ ఇంట్ అనే ఇంజిన్‌కి చెప్పాలనుకుంటే ఆహ్, అప్పర్ లిమిట్ ఈక్వల్స్ టు మీరు ఆ నంబర్ చివర ఎన్ అని యాడ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2n స్టార్ 53 అని టైప్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు ఇదొక బిగ్ ఇంట్ నంబర్. ఇఫ్ యూ లాగ్ ఇట్. ఓకే. చూసారా? లాస్ట్‌లో ఎన్ అని ప్రింట్ అయింది. సో, ఇప్పుడు నేను అప్పర్ లిమిట్‌కి నేను ఏ నంబర్ యాడ్ చేస్తా. ఇప్పుడు 1 యాడ్ చేశాననుకోండి.
1n ఓకే. 1n అని యాడ్ చేస్తే నాకు 3 వచ్చింది. ఇందాక మనకి 3 రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 1000 వచ్చింది కదా! ఇక్కడ 7 యాడ్ చేసి చూపిస్తుంది మీకు. 7 యాడ్ చేస్తే మనకేమొచ్చింది ఎగ్జాక్ట్‌గా మనకి 999 వచ్చింది. సో, ఈ విధంగా ప్రిసిషన్ ఎర్రర్ లేకుండా 2 పవర్ 53 -1 కన్నా ఎక్కువ ఉండే వాల్యూస్ అన్నిటిని మనం స్టోర్ చేయాలి. ప్రిసిషన్ లాస్ లేకుండా అంటే మనం బిగ్ ఇంట్ టైప్ వాడతామండి. ఓకే. సో, మాక్సిమం ఈ బిగ్ ఇంట్ టైప్ మనం ఎక్కడ యూజ్ చేయము. లైక్ ఫ్రంట్ ఎండ్ జర్నీలో. బట్ జనరల్‌గా మీరు ఒక ఫైనాన్షియల్ అప్లికేషన్స్ లేదా క్రిప్టోగ్రఫీ అంటారు. లైక్ వాల్యూస్‌ని ఎన్కోడ్ చేసే టెక్నాలజీ క్రిప్టోగ్రఫీ అనేది. అండ్ ఆల్సో మీకు క్రిప్టో కరెన్సీ ఉంది కదా! క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ ఉంది 0.001 అని చెప్పి. సో, అలాంటి ఒక ప్రిసిషన్ కాలిక్యులేషన్ లైక్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అలాంటి టెక్నాలజీస్‌లో ఒక ప్రిసిషన్ కాలిక్యులేషన్స్ కావాలి అనుకున్న చోట మాత్రం బిగ్ ఇంట్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో, బిగ్ ఇంట్ అంటే ఇంతేనండి. నెక్స్ట్ మనం స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం. జావా స్క్రిప్ట్‌లో మనము స్ట్రింగ్స్‌ని కొటేషన్స్‌తో రిప్రజెంట్ చేస్తామండి. సో, జావా స్క్రిప్ట్‌లో మనకి 3 టైప్స్ ఆఫ్ కొటేషన్స్ ఉన్నాయి. ఒకటి డబుల్ కొటేషన్స్, సింగిల్ కొటేషన్స్ అండ్ బ్యాక్ టిక్స్. మీరు బ్యాక్ టిక్స్‌ని ప్రింట్ చేయాలంటే ట్యాబ్ మీద ఉండే బటన్‌ని ప్రెస్ చేయండి. బ్యాక్ టిక్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డబుల్ కొటేషన్స్ చూద్దాం. సో, లెట్ channel name equals to కోడింగ్ డికోడెడ్. ఓకే. సో, ఈ విధంగా మీరు ఏదైనా టెక్స్ట్‌ని రిప్రజెంట్ చేయాలి. ఓకే. పెద్ద స్టేట్మెంట్ అయినా పర్లేదు, చిన్న వర్డ్ అయినా పర్లేదు, ఒక క్యారెక్టర్ అయినా పర్లేదు. సో, అలాంటివి ఏవైనా మీరు స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు డబుల్ కొటేషన్స్‌లో ఇంక్లూడ్ చేస్తారండి. ఓకే. సో, లెట్ మీ లాగ్ ఇట్. ఓకే. సో, కోడింగ్ డికోడింగ్ ప్రింట్ అయింది. అండ్ సింగిల్ కొటేషన్స్ కూడా సేమ్ అండి. డబుల్ కొటేషన్స్‌కి, సింగిల్ కొటేషన్స్‌కి జావా స్క్రిప్ట్‌లో పెద్ద తేడా అయితే లేదు. డబుల్ కొటేషన్స్ యూజ్ చేసినా, సింగిల్ కొటేషన్స్ యూజ్ చేసినా వర్కింగ్ అయితే సేమ్ ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ బ్యాక్ టిక్స్. బ్యాక్ టిక్స్ అనేది ఒక స్పెషల్ ఫంక్షనాలిటీ ఇస్తుందండి స్ట్రింగ్స్‌లో. ఆ ఫంక్షనాలిటీ ఏంటంటే మనం డైనమిక్‌గా కోడ్‌ని ఇంజెక్ట్ చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆహ్, సో, లెట్ ఆహ్, స్టేట్మెంట్ అనుకుందాం. మళ్ళీ ఈక్వల్స్ టు బ్యాక్ టిక్స్ ఎనేబుల్ చేస్తున్నాను. బ్యాక్ టిక్స్. సో, ఇప్పుడు ఇక్కడ నేను టెక్స్ట్‌ని రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ డీకోడెడ్ అని రిప్రజెంట్ చేశాను. కోడింగ్ డీకోడెడ్ ఈజ్ ది నెంబర్ 1 ఛానల్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్ టిక్స్ ద్వారా ఒక స్టేట్మెంట్ రాశానండి ఇక్కడ. సో, ఇప్పుడు నేను లాక్ చేస్తాను దీన్ని. సో, మీరు చూసారనుకోండి స్టేట్మెంట్ అయితే ప్రింట్ అయింది. సో, ఇప్పుడు మనం మొత్తం స్టేట్మెంట్‌ని ఆహ్, టైప్ చేసాం. ఓకే. డైనమికల్‌గా మనం ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయలేదు ఈ స్ట్రింగ్‌లో. సో, మీరు అలా చేయలేదు కాబట్టి మీరు ఈ సిట్యుయేషన్‌లో మీరు సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చు, డబుల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. ఏది యూజ్ చేసినా కూడా మీకు సేమ్ వాల్యూ అయితే వస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఛానల్ ర్యాంకింగ్ అని ఒక కొత్త వేరియబుల్ ఉందనుకోండి. ఓకే. అండ్ ఈ వేరియబుల్‌లో మనము మన ఛానల్ ర్యాంక్‌ని స్టోర్ చేశాం. సో, ఇప్పుడు ఈ ఛానల్ ర్యాంక్ వేరియబుల్‌ని నేను టెక్స్ట్‌లో డైనమికల్‌గా చూపించాలంటే మనం బ్యాక్ టిక్స్ యూజ్ చేయాల్సొస్తుంది. సో, ఈ బ్యాక్ టిక్స్ యూజ్ చేయడం వలన మనము ఈ వేరియబుల్‌ని ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. అలా రిప్రజెంట్ చేయాలి అంటే మీరు ఈ బ్యాక్ టిక్స్‌లో డాలర్ అనే క్యారెక్టర్‌ని ప్రింట్ చేసి డబుల్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేశారనుకోండి మనం ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసిన వెంటనే చూసారనుకోండి మనకు మళ్ళీ సేమ్ అవుట్‌పుటే వచ్చింది. సో, ఇప్పుడు నేను ఛానల్ ర్యాంకింగ్ 2 అని మార్చాను. చూసారనుకోండి 2 అని ప్రింట్ అయింది ఇక్కడ. సో, ఛానల్ ర్యాంక్ ఇప్పుడు 100 అని మార్చాననుకోండి. సో, 100 ఛానల్ అని వచ్చింది. ఓకే. సో, ఈ విధంగా అయితే మనం బ్యాక్ టిక్స్‌ని యూజ్ చేసుకొని డైనమికల్‌గా వాల్యూస్‌ని స్ట్రింగ్‌లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో, స్ట్రింగ్స్ గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. సో, స్ట్రింగ్స్ గురించి కూడా నేను ఒక సెపరేట్ వీడియో డెడికేట్ చేస్తాను. సో, ప్రస్తుతానికైతే హై లెవెల్ స్ట్రింగ్స్ అంటే ఇంతే.
స్ట్రింగ్స్ గురించి ఇంకొక చిన్న విషయం అండి. సింగిల్ కొటేషన్స్ అండ్ డబుల్ కొటేషన్స్ ఒకే విధంగా పనిచేస్తాయని చెప్పాను కదా! సో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో మీరు సింగిల్ కొటేషన్స్ అని యూజ్ చేయొచ్చు. లేదా సింగిల్ కొటేషన్స్ బదులు డబుల్ కొటేషన్స్ అని యూజ్ చేయొచ్చు. కానీ ఒకే ఒక కేస్‌లో మీరు ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కొటేషన్స్ మాత్రమే యూజ్ చేయాల్సొస్తది. అది ఎప్పుడంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సింగిల్ కొటేషన్స్ ఉన్నాయి. సింగిల్ కొటేషన్స్‌లో నేను ఒక స్ట్రింగ్‌ని ఎన్‌క్లోజ్ చేశాను. సో, ఇప్పుడు నేను డీకోడెడ్ అనే వర్డ్‌ని కూడా సింగిల్ కొటేషన్స్‌లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో, ఇక్కడ నేను సింపుల్‌గా సింగిల్ కొటేషన్స్ డీకోడ్ చుట్టిస్తే నాకు ఎర్రర్ వస్తుంది. సో, సేవ్ చేశాననుకోండి నాకు ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఓకేనా? సో, మీరు ఎప్పుడైతే ఒక స్ట్రింగ్ లోపల ఒక వర్డ్‌ని సింగిల్ కొటేషన్స్‌తో ప్రింట్ చేయాలనుకుంటారో, అప్పుడు మీరు టోటల్ స్ట్రింగ్‌ని డబుల్ కొటేషన్స్‌తో ఎన్‌క్లోజ్ చేసుకుంటారు. సో, ఇప్పుడు నాకు ఎర్రర్ పోతుంది అండ్ డీకోడెడ్ అనే వర్డ్ సింగిల్ కొటేషన్స్‌లో వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ కూడా డబుల్ కొటేషన్స్‌లో ప్రింట్ చేయాలనుకున్నారనుకోండి, లోపల స్ట్రింగ్‌కి డబుల్ కొటేషన్స్ ఇస్తారు. బయట స్ట్రింగ్‌కి సింగిల్ కొటేషన్స్ ఇస్తారు. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ డబుల్ కొటేషన్స్‌తో ప్రింట్ అయింది. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం బూలియన్స్ గురించి చూద్దాం. సో, బూలియన్స్. సో, బూలియన్స్‌లో మనకున్న 2 వాల్యూస్ ఉంటాయండి. ట్రూ అండ్ ఫాల్స్. ఓకే. ట్రూ అంటే సంథింగ్ హ్యాపెండ్ అని. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజర్ లాగిన్ అయ్యాడా లేదా చెక్ చేయాలనుకుంటున్నారు. సో, యూజర్ లాగ్డ్ ఇన్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఇక్కడ ట్రూ అని ఇచ్చుకుంటారు. ఓకే. సో, వాట్ ఇట్ ఇంప్లైస్ అంటే యెస్ యూజర్ ఈస్ లాగ్డ్ ఇన్ అని. అండ్ ఒకవేళ ఇక్కడ ఫాల్స్ ఇచ్చారనుకోండి యూజర్ లాగిన్ అవ్వలేదని. ఓకేనా? సో, అండ్ అదేవిధంగా మనకి ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ కంపారిజన్ స్టేట్మెంట్స్ వల్ల కూడా వస్తుందండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ ఈస్ ఇద్దర్. సో, ఫంక్షన్ ఈస్ గ్రేటర్ ప్రింట్ చేసినప్పుడు ట్రూ అని వచ్చింది. ఓకేనా? సో, ప్రస్తుతానికైతే బూలియన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం బూలియన్స్ గురించి ఇంకా లాజికల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం నల్ అండ్ అన్‌డిఫైన్డ్ అంటే ఏంటో చూద్దామండి. ఓకే. నల్ అండ్ అన్‌డిఫైన్డ్ అనేవి ఒక స్పెషల్ వాల్యూస్ అండి జావాస్క్రిప్ట్‌లో. సో, మనం నల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మీరు ఒక వేరియబుల్ ఒక వాల్యూని ఇంటెన్షనల్‌గా నథింగ్ ఓకే. లేదా అన్‌నోన్ లేదా ఎంప్టీ అని మీరు డెవలపర్‌గా మీరు సెట్ చేయాలనుకుంటే నల్ అనే వాల్యూని యూజ్ చేస్తారండి. ఓకే. అన్‌డిఫైన్డ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే, అన్‌డిఫైన్డ్ అనేది యాక్చువల్‌గా మీరు ఇంటెన్షనల్‌గా సెట్ చేయకూడదు. జావాస్క్రిప్ట్ ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది. సో, అన్‌డిఫైన్డ్ అనే వాల్యూ ఏమని రిప్రజెంట్ చేస్తుందంటే, వాల్యూ ఇంకా అసైన్ చేయలేదని అర్థం. ఓకే. వాల్యూ నాట్ అసైన్డ్. సో, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ యూజర్. ఇప్పుడు వెబ్‌సైట్‌ని బ్రౌజ్ చేస్తున్న యూజర్ ఎవరు అనేది మనం తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. మనం కరెంట్ యూజర్ అని ఒక వేరియబుల్ యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు కరెంట్ యూజర్ ఒక వేరియబుల్‌ని జస్ట్ డిక్లేర్ చేశానంతే. ఓకే. జస్ట్ డిక్లేర్ చేసి నేను సేవ్ చేశాననుకోండి. నాకిక్కడ అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మీరు జస్ట్ డిఫైన్ చేసి వదిలేయడం వల్ల దీని అర్థం ఏంటంటే, కరెంట్ యూజర్ ఉండాలి. కానీ ఇంకా ఆ కరెంట్ యూజర్ ఎవరు అని అసైన్ అవ్వలేదు అని అర్థం. ఓకేనా? సో, ఇలాంటి అప్పుడు మీకు అన్‌డిఫైన్డ్ అని ప్రింట్ అవుతుంది. మీరు యాక్చువల్లీ ఎక్స్‌ప్లిసిట్‌గా కూడా అన్‌డిఫైన్డ్ అని అసైన్ చేయొచ్చు. బట్ ఆహ్, జనరల్‌గా అలా చేయకూడదు మనం. అన్‌డిఫైన్డ్ అని డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. బట్ ఇది నాట్ ఏ స్టాండర్డ్ ప్రాక్టీస్ అనమాట. ఓకే. ఏవైనా అన్‌డిఫైన్డ్ వాల్యూస్‌కి డైరెక్ట్‌గా జావాస్క్రిప్ట్ అన్‌డిఫైన్డ్ అని అసైన్ చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు అలా కాకుండా నేను ఎక్స్‌ప్లిసిట్‌గా నల్ అని అసైన్ చేశాననుకోండి. దీని అర్థం ఏంటంటే కరెంట్ యూజర్ ఎవ్వరు లేరు. మీరు డెవలపర్‌గా ఇప్పుడైతే కరెంట్‌గా యూజర్ అయితే ఎవ్వరు లేరు అని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు సేవ్ చేశాననుకోండి నల్ అని ప్రింట్ అవుతుంది. సో, ఈ డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటదనుకుంటున్నాను. సో, షార్ట్‌గా చెప్పాలంటే వాల్యూ ఒక వేరియబుల్‌ని జస్ట్ డిక్లేర్ చేశారు. ఇంకా అసైన్ చేయలేదు. అనుకున్న వాటికి మాత్రం అన్‌డిఫైన్డ్ అనే వాల్యూ అసైన్ అవుతుంది. అండ్ అది మన జావాస్క్రిప్ట్ ఇంజిన్ అసైన్ చేస్తుంది. అండ్ దాని మీనింగ్ ఏంటంటే, సో, కరెంట్ యూజర్ అనేవాడు రావాలి. కానీ ఇంకా అసైన్ అవ్వలేదు అని అర్థం. కానీ ఎప్పుడైతే మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా నల్ అని అసైన్ చేస్తారో, సో, కన్ఫర్మ్ అనమాట అది.
ఆ కరెంట్ యూజర్ అయితే ఎవ్వరూ లేరు అని ఒక కన్ఫర్మేషన్ వస్తది. సో, అలాంటప్పుడు మనం నల్ అండ్ అన్‌డిఫైన్డ్ అని వాడుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్స్ అండ్ సింబల్స్ గురించి మాట్లాడుకుందామండి. సో, ఇప్పటిదాకా మనం చూసిన డేటా టైప్స్ అన్నిటిని ప్రిమిటివ్ టైప్స్ అంటామండి. సో, వాటిని ప్రిమిటివ్స్ అని ఎందుకంటారంటే అవి కేవలం ఒకే ఒక వాల్యూని షేర్ చేసుకోగలుగుతాయన్నమాట. బీ ఇట్ సింబల్ కాదు. బీ ఇట్ స్ట్రింగ్, ఓకే. లేదా నంబర్ లైక్ 1 గాని, 2 గాని అలా నంబర్స్, ఓకే. లేదా ట్రూ ఆర్ ఫాల్స్ నాకు బూలియన్ అనో, లేదా నల్ అండ్ అన్‌డిఫైన్డ్ అనో ఏదైనా ఒక సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాయి. సో, అలా సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలిగే వాటిని ప్రిమిటివ్స్ అంటారండి. ఓకే. కానీ ఆబ్జెక్ట్స్ అనేది ఒక సింగిల్ వాల్యూనే కాదు. ఒక కాంప్లెక్స్ కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. ఒక కాంప్లెక్స్ ఎంటిటీస్‌ని స్టోర్ చేసుకోగలుగుతుంది. ఓకేనా? సో, సింపుల్‌గా చెప్పాలంటే మనం ఆబ్జెక్ట్స్‌ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఓబీజే ఈక్వల్స్ టు ఓకే. అండ్ ఎంప్టీ ఆబ్జెక్ట్ లిటరల్ అనమాట. సో, దీనిని ఆబ్జెక్ట్ లిటరల్ అంటాము. సో, ఈ విధంగా ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్‌ని డిఫైన్ చేసాం మనం. ఓకే. సో, ఈ ఆబ్జెక్ట్ లోపల మనం ఎన్నో ప్రిమిటివ్ టైప్స్‌ని స్టోర్ చేయొచ్చు. అండ్ అదే విధంగా ఇంకో ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేయొచ్చు. అదేది అరేస్ అని ఇంకా లింక్డ్ లిస్ట్స్ అని ఇలా చాలా రకాల ఎంటిటీస్‌ని మనం ఆబ్జెక్ట్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో, ఆబ్జెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అండ్ చాలా వాస్ట్ టాపిక్. సో, ఇప్పుడైతే నేను జస్ట్ కంప్లీట్‌నెస్ కోసం మీకు ఆబ్జెక్ట్ అని ఒక డేటా టైప్ ఉందని తెలియాలని చెప్పి నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. కానీ ఆబ్జెక్ట్ గురించి మనం సెపరేట్‌గా మాట్లాడుకుందాం. ఓకే. నెక్స్ట్ సింబల్స్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే సింబల్ అనే కన్‌స్ట్రక్టర్‌తో డిఫైన్ చేస్తామండి. ఓకే. ఐడీ ఈక్వల్స్ టు సో, ఇక్కడ చూసారా సింబల్ కన్‌స్ట్రక్టర్ అనమాట. ఇక్కడ చూపిస్తుంది కన్‌స్ట్రక్టర్ అని. సింబల్ ఆఫ్ ఐడీ అని డిస్క్రిప్షన్ ఇచ్చాం. ఐడీ అని డిస్క్రిప్షన్. ఓకే. సో, ఈ విధంగా మనం సింబల్‌ని డిఫైన్ చేసుకుంటామండి. సో, సింబల్ అనేది ఆబ్జెక్ట్స్‌కి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్‌ని ఇవ్వడానికి యూజ్ చేస్తామనమాట. ఓకే. సో, సింబల్ అనేది ఆబ్జెక్ట్ డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి మనం ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నాక సింబల్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో, అండ్ అదే విధంగా సింబల్ అనేది ఒక ప్రిమిటివ్ టైపే. ఒక ఆబ్జెక్ట్‌కి ఒక ఐడెంటిఫైయర్‌ని ఇవ్వడానికి యూజ్ చేస్తాం. సో, ప్రస్తుతానికైతే ఇంతవరకు తెలుసుకోండి. అండ్ సింబల్స్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి మనం తర్వాత వీడియోస్‌లో తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ మనం టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ గురించి తెలుసుకుంటామండి. ఈ టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక వేరియబుల్ ఏ డేటా టైప్‌ని క్యారీ చేస్తుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి వాడతాం అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడీ ఉంది. సో, ఇప్పుడు నేను కన్సోల్.లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఐడీ అని ఇచ్చామనుకోండి. కన్సోల్‌లో సింబల్ అని ప్రింట్ అయింది. ఓకేనా? సో, ఇది సింబల్ టైప్ అని అర్థం అనమాట. ఐడీ అనేది సింబల్ టైప్ అని అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు అదే విధంగా డూప్లికేట్ చేసుకున్నాను. సో, ఒక లైన్‌ని మీరు డూప్లికేట్ చేయాలంటే ఆల్ట్ షిఫ్ట్ డౌన్ యారో ప్రెస్ చేయాలండి. ఓకే. ఇప్పుడు ఓబీజే ఇదొక ఆబ్జెక్ట్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ సో, టైప్ ఆఫ్ 1 అని ఇచ్చాను. నంబర్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ రైట్. స్ట్రింగ్‌కి ఇక్కడ ఛానల్ నేమ్ ఇచ్చాను కదా! ఛానల్ నేమ్‌ని యూజ్ చేద్దాం. ఓకే. టైప్ ఆఫ్ ఛానల్ నేమ్ ఇస్తే స్ట్రింగ్ అని వచ్చింది మనకి. నెక్స్ట్ టైప్ ఆఫ్ అన్‌డిఫైన్డ్ అని ఇస్తాను. టైప్ ఆఫ్ అన్‌డిఫైన్డ్ ఇస్తే అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. సో, ఇవన్నీ డేటా టైప్స్ అండి. ఓకే. సో, అదే విధంగా ఇప్పుడు టైప్ ఆఫ్ అన్‌డిఫైన్డ్ అని కాకుండా నేను సపోజ్ ఇక్కడ యూజర్‌ని జస్ట్ డిఫైన్ చేశాను. డిఫైన్ చేసి వదిలేసి ఇప్పుడు కరెంట్ యూజర్ ఒక టైప్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. కరెంట్ యూజర్ ఆయన కూడా మనకు అన్‌డిఫైన్డ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి నల్ చూసాము. సో, ఇప్పుడు నల్ ఒక ఇంట్రెస్టింగ్ బిహేవియర్ అండి. ఇప్పుడు టైప్ ఆఫ్ నల్ అని చూసామనుకోండి మనకు ఆబ్జెక్ట్ అని వచ్చింది ఇక్కడ. ఓకేనా? సో, యాక్చువల్‌గా జావా స్క్రిప్ట్‌లో ఇది ఒక ఎర్రర్ అండి. వెల్ రికగ్నైజ్డ్ ఎర్రర్ అనమాట. నల్ అనేది ఒక డిఫరెంట్ డేటా టైప్ అనమాట. నల్ అనేది ఎప్పుడు ఆబ్జెక్ట్ కాదు. కానీ ఫ్రమ్ ఓల్డ్ డేస్ నుంచి జావా స్క్రిప్ట్‌లో ఉన్న ఒక ఎర్రర్ అనమాట ఇది. ఓకే. అండ్ అదే విధంగా మనకి జావా స్క్రిప్ట్‌లో ఫంక్షన్స్ అని ఉంటాయి. ఆ ఫంక్షన్స్ కూడా చూపిస్తామండి. సో, మనం ఫంక్షన్ కీవర్డ్స్ డిఫైన్ చేస్తాము. ఫంక్షన్ సమ్ నేమ్ అనుకుందాం. యాహ్!
సో, ఒక ఎంప్టీ ఫంక్షన్ డిఫైన్ చేశాం అనుకుందాం. సో, ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఈ ఫంక్షన్ చూసాననుకోండి. ఇక్కడ టైప్ ఆఫ్ నేమ్ చూస్తే మనకు ఫంక్షన్ అని వచ్చింది. కానీ యాక్చువల్‌గా నేను ఓన్లీ 8 డేటా టైప్స్ ఉన్నాయని చెప్పాను. అండ్ ఆ 8 డేటా టైప్స్‌లో ఫంక్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ డేటా అని మీకు చెప్పలేదు. కానీ ఇక్కడ మనకి ఫంక్షన్ ఈ డేటా టైప్ ఫంక్షన్ ప్రింట్ అయింది. సో, ఇది కూడా మనకి జావా స్క్రిప్ట్‌లో ఎప్పటినుంచో వస్తున్న ఒక ఎర్రర్ అండి. ఓకే. సో, ఫంక్షన్స్ అనేవి కూడా ఆబ్జెక్ట్సే. కానీ మనకి యూజబిలిటీ కోసం కన్వీనియంట్‌గా ఉండాలి అని చెప్పి ఇలా డిజైన్ చేశారు. బట్ ఫంక్షన్ అనేది ఒక డిఫరెంట్ డేటా టైప్ అయితే కాదు. ఫంక్షన్ అనేది ఆబ్జెక్ట్స్ కిందకొస్తుంది. ఓకేనా? ఫంక్షన్స్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి వాటన్నిటి గురించి మనం ఫ్యూచర్ వీడియోస్‌లో చూద్దాము. సో, ఈ ఛానెల్‌లో ఉండే కంటెంట్‌కి ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఉండాలనుకుంటే ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టైప్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఇదేనండి. సో, ఒక వేరియబుల్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకున్నాము అని తెలుసుకోవడానికి టైప్ ఆఫ్ వాడతాం. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటుందండి. మనం జనరల్‌గా టైప్ ఆఫ్ యూసేజ్ ఎలా ఉంటది? టైప్ ఆఫ్ యూసేజ్ ఇప్పుడు చూసారు కదా! ఇలా కాకుండా టైప్ ఆఫ్‌ని ఇలా కూడా యూజ్ చేస్తారు. లైక్ టైప్ ఆఫ్ అని చెప్పి పారాంథసిస్ ఓపెన్ చేసి ఇక్కడ ఇస్తారు ఐడియల్. సో, ఇక్కడ మళ్ళీ మనకి అదే డేటా వస్తుంది. కానీ ఇలా పారాంథసిస్ యూజ్ చేసి టైప్ ఆఫ్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేయడానికి, టైప్ ఆఫ్ అనే ఆపరేటర్‌ని పారాంథసిస్ యూజ్ చేయకుండా స్పేస్ ఇచ్చి యూజ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే, సో, ఈ పారాంథసిస్ అనేది మ్యాథమెటికల్ పారాంథసిస్ లాగండి. సో, నేను టైప్ ఆఫ్ అనేదాన్ని ఆపరేటర్ అన్నాను గానీ ఒక ఫంక్షన్ అనలేదు. ఓకే. సో, ఎప్పుడైతే ఫంక్షన్ అయితే మనం ఎలా కాల్ చేస్తాం? నేమ్ ఆఫ్ అని కాల్ చేస్తాం. ఓకేనా? నేమ్ ఆఫ్ లెట్స్ సే కన్సోల్ సంథింగ్. ఓకే. సో, ఇక్కడ చూసామనుకోండి దిస్ ఈజ్ ఫంక్షన్ ప్రింట్ అయింది. లైన్ నంబర్ 57లో. సో, ఫంక్షన్‌ని మనం ఈ విధంగా కాల్ చేస్తాం. కానీ ఇక్కడ టైప్ ఆఫ్ అనేది ఫంక్షన్ కాదు. టైప్ ఆఫ్ అనేది ఒక ఆపరేటర్ అనమాట. అండ్ ఆ ఆపరేటర్‌ని మనం పారాంథసిస్‌తో ప్రిసిడెన్స్ ఇచ్చాము ఐడీకి. సో, ఇది ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, సపోజ్ నేను మీకు ఇందాక చెప్పాను. కన్సోల్ ఎనీథింగ్ డివైడెడ్ బై 0 గివ్స్ ఇన్ఫినిటీ అని. అండ్ ఇన్ఫినిటీ అనేది ఒక టైప్ ఆఫ్ నంబర్ అని చెప్పాము కదా! ఇప్పుడు టైప్ ఆఫ్ 1/0 నేను టైప్ చేసి సేవ్ చేశాననుకోండి, నాకు నాట్ ఎ నంబర్ అని వచ్చింది. ఓకే. కానీ 1/0 నాట్ ఎ నంబరా? కాదు. సో, ఇప్పుడు నేను పారాంథసిస్ ఇచ్చాననుకోండి ఇక్కడ. ఇచ్చి సేవ్ చేసిన వెంటనే మనకి నంబర్ అని వచ్చింది. అంటే మనం ఈ బ్రాకెట్స్ యూజ్ చేయడం వలన మనకి ఒక ప్రిసిడెన్స్ డిఫైన్ చేస్తున్నాం. ప్రిసిడెన్స్ అంటే ఫస్ట్ ఏ ఆపరేటర్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి అని జావాస్క్రిప్ట్‌కి చెప్తున్నాం అనమాట. సో, ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ పారాంథసిస్ యాడ్ చేయడం వల్ల ఫస్ట్ 1/0 అని చేస్తుంది. 1/0 ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటీ అనే నంబర్ ఇన్ఫినిటీ అనే ఒక స్పెషల్ వాల్యూ వస్తుంది. అండ్ టైప్ ఆఫ్ ద స్పెషల్ వాల్యూస్ నంబర్‌ని ప్రింట్ అవుతుంది. ఓకే. సో, ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ పారాంథసిస్ తీసేసాననుకోండి, ఇది ఎలా ఇంటర్ప్రిట్ అవుతుందంటే టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ హైయర్ ప్రెసిడెన్స్ ఉంటుంది. సో, టైప్ ఆఫ్ 1 ఫస్ట్ కాలిక్యులేట్ చేస్తుంది. సో, టైప్ ఆఫ్ 1 అనేది నంబర్ కదా! ఓకే. సో, ఇప్పుడు టైప్ ఆఫ్ 1 జస్ట్ టైప్ ఆఫ్ 1 అని చూసాననుకోండి. టైప్ ఆఫ్ 1 అనేది ఒక నంబర్. అండ్ ఇది ఒక స్ట్రింగ్ అనమాట. సో, ఎప్పుడైతే మనం ఈ స్ట్రింగ్‌ని 0తో డివైడ్ చేస్తున్నామో మనకి ఎన్ఏఎన్ అని ప్రింట్ అవుతుంది. సో, ఇలాంటప్పుడు మనం టైప్ ఆఫ్ ఆపరేటర్‌ని పారాంథసిస్‌తో యూజ్ చేస్తామనమాట. సో, ఈ 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మనం జావా స్క్రిప్ట్‌లో డేటా టైప్స్ అంటే ఏంటి అని ఒక హై లెవెల్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకున్నామండి. సో, ఇప్పుడు అసలు జావా స్క్రిప్ట్‌ని డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని ఎందుకంటారో చెప్తాను. ఓకేనా? సో, జనరల్‌గా మనకి సి లాంటి లాంగ్వేజెస్‌లో వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేస్తామంటే ఇంట్ ఏ అని, ఓకే. లేదా క్యార్ బి అని, ఓకే. ఫ్లోట్ సి అని ఇలా డిక్లేర్ చేస్తారు. సో, ఇక్కడ ఈ డిక్లరేషన్ ఏంటంటే ఏ అనే వేరియబుల్ కేవలం ఇంటిజర్స్‌ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది. అండ్ బి అనే వేరియబుల్ కేవలం ఒకే ఒక క్యారెక్టర్‌ని స్టోర్ చేసుకోగలుగుతుంది. ఒక స్ట్రింగ్‌ని కూడా కాదు, ఒకే ఒక క్యారెక్టర్‌ని స్టోర్ చేసుకోగలుగుతుంది. లైక్ ఏ అనో, సి అనో, బి అనో అలా అనమాట. అండ్ అలాగే సి అనే వేరియబుల్ ఒక ఫ్లోటింగ్ పాయింట్ నంబర్‌ని మాత్రం స్టోర్ చేసుకోగలుగుతుంది. సో, ఇదేంటంటే ఒక డెవలపర్ ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా స్పెసిఫై చేస్తున్నాడు. ఆ వేరియబుల్‌లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవ్వాలని చెప్పి. సో, అలాంటి లాంగ్వేజెస్‌ని మనం స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా? కానీ జావా స్క్రిప్ట్‌లో మనం ఏం చేస్తున్నాము? మనం జస్ట్ లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసి డిఫైన్ చేస్తున్నాం కదా! ఓకే. సో, కరెంట్ యూజర్ అనుకోండి. సో, ఇప్పుడేంటి ఈ వేరియబుల్‌ని ఇదొక వేరియబుల్ అని చెప్తున్నాం అంతేగాని, వేరియబుల్‌లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి అని మనం చెప్పట్లేదు.
సో, అది ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే, మనం ఈ వేరియబుల్‌కి అసైన్ చేసిన వాల్యూ బట్టి. సపోజ్ ఇక్కడ నంబర్ అసైన్ చేశాననుకోండి, ఈ వేరియబుల్ టైప్ నంబర్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ అసైన్ చేశాననుకోండి, ఈ వేరియబుల్ టైప్ స్ట్రింగ్ అయిపోతుంది. సో, ఈ విధంగా మీరు ఒక వేరియబుల్‌కి అసైన్ చేసిన డేటా బట్టి డైనమిక్‌గా ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ మారిపోతుంది రన్ టైమ్‌లో. అందుకనేసే మనం జావా స్క్రిప్ట్‌ని డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్‌కొచ్చేసిందండి. ఈ వీడియోలో మీరు జావా స్క్రిప్ట్‌లో ఉన్న 8 డేటా టైప్స్ గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా వీటిలో కొన్నిటిని ప్రిమిటివ్స్ అని ఎందుకంటారు అండ్ ఒకదాన్ని నాన్ ప్రిమిటివ్ అని ఎందుకంటారని చూసారు. అండ్ దాని తర్వాత ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసిన డేటా ఏ డేటా టైప్ అని తెలుసుకోవడం ఎలా అని చూసారు టైప్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేసి. అదేవిధంగా జావా స్క్రిప్ట్‌ని మనం డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ ఎందుకంటాము అని తెలుసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం టైప్ కన్వర్షన్ ఏంటి అని మాట్లాడుకుందాం. ఈ వీడియోలోని కంటెంట్ మీకు హెల్ప్‌ఫుల్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా అనిపించుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ జావాస్క్రిప్ట్ వీడియోస్ కోసం ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.